ఇంకొక సాధారణమైన ప్రశ్న అందరికీ అలా అడగాలి అనిపిస్తుంది. కానీ వాళ్ళ పనుల్లో ఉండి ఎప్పుడు అడగను కూడా అడగరు. గుడికి వెళ్ళినప్పుడు, దేవాలయానికి వెళ్ళినప్పుడు, దేవుడికి నమస్కరించుకుంటున్నప్పుడు మనం చూస్తే లోపల విగ్రహం కానీ, ఇలా ఉన్నప్పుడు వెనక ఒక ఆర్చ్ లాగా ఉంటుంది. అది ఎందుకుంటుంది? ఆగమ శాస్త్ర నియమాలకు లోబడి ఆలయంలో ఉండే అర్చామూర్తికి వెనక ఒక తోరణం ఏర్పాటు చేయాలి. ఆ తోరణం పేరు మకర తోరణం. శివాలయంలో ఈ తోరణం శాస్త్ర ప్రకారం ఉండదు, ఉండకూడదు కూడా. శివాలయంలో అక్కడ కూడా ఈనాటి కాలంలో ఏర్పాటు చేస్తున్నారు. ఈశ్వర భక్తులలో ఒకానొక భక్తుడు ఈశ్వరునికి వ్యతిరేకంగా వచ్చే ఆసుర శక్తులన్నింటినీ కూడా యుద్ధం చేసి అంతం చేస్తూ అలసిపోయాడు. ఆహారంగా ఏం తినాలా అనుకున్నప్పుడు శివానుగ్రహంతో, శివుని ఆజ్ఞతో తన పాదాలతో తానే తన దేహాన్నే తినడం మొదలుపెట్టాడు. చివరికి శిరస్సు మాత్రమే మిగిలింది. అనుగ్రహించిన పరమేశ్వరుడు ఎక్కడ దైవశక్తి ఏర్పాటుగా లోకానికి కనిపించే విధంగా అర్చామూర్తిగా వెలసి ఉంటుందో, ఆ అర్చామూర్తి వెనక మకర తోరణంలో మకర ముఖంతో ఆ మధ్యలో నీవు నాలిక తెరచి దంతములతో వచ్చే వ్యక్తులలో ఉన్నటువంటి అసూయ, కార్పణ్యము, కక్ష, ఆగ్రహము, స్వార్థము వీటిని తినవలసింది అని అనుజ్ఞ ఇచ్చాడు. మకరముఖుడు ఇంకా అనేకములైన నామాలు ఆ వ్యక్తికి ఉన్నాయి. శివానుగ్రహం కలిగిన ఆ వ్యక్తి మకర తోరణం మధ్యలో ఉన్న ఆ రూపాన్ని చూచి శివుడిని ఎంత భక్తితో మనం నమస్కరిస్తున్నామో, విష్ణువు, వెంకటేశ్వరుడు, ఏ దైవాన్ని అయినా, ఏ దేవతనైనా, దుర్గా, దాక్షాయణి, మీనాక్షి, ఏ రూపాన్ని చూచినా నమస్కరిస్తామో భక్తితో, అంతే ఆసక్తితో ఆ అర్చామూర్తి శిరస్సు శిఖరం పైన ఉండేటటువంటి ఆ మకర తోరణం మధ్యలో ఉండే బింబమును చూచి మనలో ఉండే అసూయ, ఆగ్రహం, కక్ష, కార్పణ్యాలు, బద్ధకం అన్ని దుర్లక్షణాలు అక్కడ ఇచ్చేసాం. అటువంటి మళ్ళీ ఇలా చూస్తే నేనే కనిపిస్తాను. ఇవన్నీ వెళ్ళిపోయావి కాబట్టి ఇక మిగిలిందేమిటి? దైవరూపమే కదా. నీవు నేను అన్న భేదం లేకుండా అద్వైత రూపంతో సారూప్యము పొందే విధంగా ఆలోచన చేసే క్రమంలో మకర తోరణం వెనక ఉండేటటువంటి ఈ ఆర్చ్కి పేరు. ఇది ఉద్దేశ్యం. వెనక దానికి ఒక కథ ఉంది, అర్థం కూడా ఉంది. మనం ఏం నేర్చుకోవాలి అని చెప్పేసి అక్కడ మనం వదిలిపెట్టవలసింది మనలో ఉండే అసూయ, కక్ష, కార్పణ్యాలు. ఇవేవీ లేకుండా దేవతా దర్శనం మాత్రమే చేసుకొని, అలంకారాలు మాత్రమే చూచి, వరుసలలో బారులలో ఉండేటటువంటి తోటి భక్తులను గమనిస్తూ, వారి నగలను, చీరలను, దుస్తులను కూడా పరిశీలిస్తూ బయటికి వచ్చిన తర్వాత నేను 4 సార్లు దర్శనం చేసుకున్నాను, 10 సార్లు దర్శనం చేసుకున్నాను అంటూ సెల్ఫీలు తీసుకుని తోటి వారికి చెబుతూ మనం చేసేటటువంటి దర్శనంలో పరమాత్ముడి అనుగ్రహం ఎంత మాత్రమూ ఉండదు. ఆ మకర ధ్వజం తోరణం మీద ఉండేటటువంటి ఆ స్వరూపం దగ్గర మన అజ్ఞానాన్ని, అవివేకాన్ని విడిచిపెట్టాలి. ఇది ముఖ్యం. ఆ శిరస్సుకు ఇంకా అనేక పర్యాయ నామాలు ఉన్నాయి. ఒక్కొక్క ఆగమంలో ఒక్కొక్క పేరుతో ఆ శిరస్సును పిలుస్తూ ఉంటారు. ఆ తోరణం పేరు మకర తోరణం. ఈసారి ఖచ్చితంగా గుడికి వెళ్ళినప్పుడు నేను అది గమనిస్తాను గురుగారు. గురుగారు, అసలు బయట ఇందాక మనము ప్రేమ వివాహాల గురించి మాట్లాడుకున్నాము. మీరు చాలా అందంగా వివరించారు ప్రేమ అంటే ఏంటి అని చెప్పి. ఇంకొక చిన్న సందేహం పుట్టింది అందులో నుండి. బయట కులం అనేది ఒకటి ఉంది కదా, కులం అంటే ఏంటి గురుగారు? కులం అనేది ఈ దేశానికి సంబంధించినంత వరకు క్రైస్తవులు అంటించిన ఒక వ్యాధి. అంతకు పూర్వం సనాతన ధర్మములో ఏ గ్రామానికి ఆ గ్రామం సెల్ఫ్ ఎస్టీమ్, ఆత్మగౌరవంతో బ్రతికేది. ఒక గ్రామంలో కుమ్మరి వృత్తి చేసేవాళ్ళు కులాలుడు అన్న పేరిట కుండలు సిద్ధం చేస్తే, సిద్ధం చేసిన ఆ కుండలు ఎంత అవసరం? ధాన్యం నిలబెట్టుకోవడం కోసం, నిలువపోసుకోవడం కోసం, మంచినీరుని నిలుపుకోవడం కోసం, పొదుపు ఆదా చేసుకోవడం కోసం, మరణిస్తే చితి చుట్టూ చివరి నీటి బొట్టు సమర్పించడం కోసం కూడా
కుండలు అవసరం. ఆ గ్రామంలో ఒక ఆలయం ఉంటే ఆలయంలో ఉండే పరమేశ్వరుడికి అర్చామూర్తికి అలంకారం కోసం దుస్తులు ధరింపజేయాలి. మనం కూడా బట్టలు కట్టుకోవాలిగా. శాలె వృత్తిలో నేత మగ్గం పనిచేసేవారు ఆ గ్రామంలో ఉండాలి, అవసరం. ఆలయం కావాలి, ఇల్లు కూడా కావాలి, వడ్రంగి కావాలి. అలాగే అన్ని వృత్తుల వారు పూర్వంలో గ్రామంలో ఉండేటప్పుడు ఒకరిని ఒకరు బావ, అక్క, అత్త, అమ్మ అన్న బంధుత్వంతో పిలుచుకునేవాళ్ళు. వీళ్ళందరికీ జ్ఞానం చెప్పడం కోసం ఒక వ్యక్తి చెట్టు కింద కూర్చుని పురాణం చెప్పేవాడు. రామాయణం, భారతం, పురాణ కాలక్షేపం కూర్చుని ఆయన చదువుతున్నాడు కాబట్టి వీళ్ళంతా ఏదైనా పండిస్తే కొంత అతడికి అందించి, పక్క గ్రామాల వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వచ్చి ఏదైనా హరించుకుపోకుండా కాస్త కండ, అండ, దండ ఉన్నవాళ్ళు చేతితో 2 కర్రలు పట్టుకుని ఆ గ్రామానికి రక్షణగా కూడా ఉండేవాళ్ళు క్షత్రియులు. ఇలా వర్ణ వ్యవస్థ ఉండేదే కానీ కుల వ్యవస్థ పూర్వకాలంలో లేదు లేదు లేదు. మనమంతా యువకులం. ఏ కులం? యువకులం. ఇది మర్చిపోతే ఎలా? మానవులం కదా, ఇది మర్చిపోతే ఎలా? జనాభా లెక్కలు చేసే సమయంలో 1910వ సంవత్సరంలో పాశ్చాత్యులు, బ్రిటిషర్స్ ఈ దేశాన్ని విభజించే ఆలోచనలతో 32 స్కెడ్యూల్స్, లైన్స్, వరుసలలో జనాభా లెక్కలు అన్న పేరిట కులాల వారీగా జనాలని విభజించి అందులో 7వ కాలం, 8వ కాలం వీటిల్లో ఎస్సీ ఎస్టీలు, షెడ్యూల్ ట్రైబ్స్, షెడ్యూల్ క్యాస్ట్ 31, 32 ఇలా విభజించి మనుషులను కులాల పేరిట వేరువేరుగా చేయడంతో వర్ణాశ్రమ అస్పృశ్య ధర్మాల పేరిట ఈ దేశంలో ముక్కలు మక్కలు అనడం మొదలుపెట్టారు. క్రైస్తవంలో కులాలు లేవా? అందరూ ఒకటి ఎప్పటికీ కారు. మనకు తెలిసి ప్రొటెస్టెంట్లు, క్యాథలిక్కులు అని మాత్రమే కాకుండా రోమన్ ప్రొటెస్టెంట్లు ఉంటారు. స్ప్రింక్లర్స్ అన్న పేరిట ఈ దేశంలో ఉండేటటువంటి క్రైస్తవం స్వీకరించిన వారిని నిజమైన రోమన్ క్యాథలిక్కులు దగ్గరికి కూడా రానివ్వరు. కన్వర్ట్ అయినా కూడా మళ్ళీ అందులోనే కులాల వారీగా వివాహాలు అవుతూ ఉంటాయి. ఏ చర్చిలో బాప్తిజం తీసుకున్నారో ఆ చర్చికి సంబంధించిన బరియల్ గ్రౌండ్, సమాధిలోనే మీకు స్థలం కేటాయించబడుతుంది. వేరే సమాధి కోసం వేరే చర్చి పరగణలోనికి కూడా మిమ్మల్ని రానివ్వరు. చనిపోయిన శరీరాన్ని కూడా వేరే బాప్తిజం సంబంధించిన చర్చి ప్రాంగణంలోనికి కూడా రానివ్వని ఇతర మతాల ప్రభావంతో ఈ దేశంలో కులం 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 అనడం మొదలుపెట్టారే. పాలకి కులం ఉందా, గాలికి కులం ఉందా, మనిషికి కులం ఉందా అని ప్రశ్నించే మనమంతా ఒకటిగా మారే ప్రయత్నం చేయాలి. ఎవరు ఒకటి అవుతున్నారు? జ్ఞానంతో ఉండే వాళ్ళే ఒకటి అవుతున్నారు. ఈనాటి కాలంలో ప్రపంచాన్ని 2 శాసిస్తున్నాయి. ఒకటి డబ్బు, 2 అవసరాలు. డబ్బు గల వారందరిది ఒకటే కులం, మర్చిపోకండి. ఏ కులంలో పుట్టినా డబ్బుంటే ఆయా కులాల వాళ్ళంతా ఒకటి అవుతారు. రెండవది అవసరం. ఎలాంటి వారైనా వారితో మనకు అవసరం ఉంది. ఆ అవసరం కోసం అన్ని హద్దులను మనం చెరిపివేస్తూ ఉంటాం. కాబట్టి ఏ కులము? నాగరికులం మనం. నాగరికత మర్చిపోతే అనాగరికంగా ఉంటే కుల వ్యవస్థలో పడి కొట్టుకుంటాం. నాగరికులం కాబట్టి యువకులంగా ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఇది మన కులం. చాలా బాగా వివరించారు గురుగారు. అసలు కులం కులం అని చెప్పేసి బయట ఎవరైతే కొట్టుకుంటున్నారో వాళ్ళకి అసలు సరైన సమాధానం ఇదైతే. కులం పేరిట నన్ను అనుసరించేవారిని నేను నా వెనక వేసుకొని నేను నాయకుడిగా మారి నా వెనక 4 రాళ్ళు వేసుకోవచ్చు. ఈ నేపథ్యంతో కుల వ్యవస్థ ఈ దేశంలో కొనసాగింపబడుతుందే కానీ ఈ దేశాన్ని నిజంగా ఈనాటి కాలంలో నడుపుతున్న విషయం ఒక్కటే. ఆ ఒకటి 2గా మనకు కనిపిస్తున్నది. ఆ ఒక్కటి డబ్బు. కనిపించే ఆ 2, ఒకటి డబ్బు అయితే రెండవది అవసరాలు. ఇవి మాత్రమే ఈనాటి కాలంలో ఈ దేశాన్నే కాదు ప్రపంచాన్నే శాసిస్తున్నాయి. గురుగారు, దేవుడికి కులం ఉంటుందా గురుగారు? అంటే కొంతమంది ఏమో నామాలు పెట్టుకున్న వాళ్ళు ఒక కేటగిరీ, భస్మం పూసుకునే వాళ్ళు ఇంకొక కేటగిరీ. ఇలాగే కదా జనాలందరూ కూడా కేటగిరీస్గా డివైడ్ అయి చేసుకుంటున్నారు. మంచి మాట. కులం, మతం, ధర్మం అనే వాటిని మనం నిర్వచించాల్సి వచ్చినప్పుడు దేవుళ్ళకి కులాలు ఉంటాయా? దేవతలలో గ్రామ దేవతలు అన్న పదం ఉంటుందా?
ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, మారెమ్మ గ్రామ దేవతల అంటే వేరా? పరిచార దేవతలు కూడా ఉంటారా? సంస్కృతీకరింపబడిన దేవతలుగా రాముడు కృష్ణుడును స్వీకరిస్తారే, ఏ దేవత కూడా బ్రాహ్మణ కులానికి చెందిన వారుగా లేరు. ఒక్క వామనుడు కనిపించినా కూడా ఆయనకు ఆలయాలు లేవు. బ్రహ్మదేవుడగానే బ్రహ్మజ్ఞానం బ్రాహ్మణేమో అనే అనుకునే పక్షంలో బ్రహ్మదేవుడికి ఈ దేశంలో గుడే లేకుండా పోయింది. అలాంటప్పుడు నామం పెడితే రాముడు వైష్ణవుడిగా మారిపోతాడా? రాముడికి భస్మం పెట్టకూడదా? మహాభారతాన్ని మనకు అందించిన కవిత్రయం, అందులో శంభుదాసు అనేటటువంటి ప్రబంధ పరమేశ్వరుడిగా కీర్తి పొందిన ఎర్రన్న తాను రచించిన అరణ్య పర్వశేషంలో రామచంద్రమూర్తికి భస్మాన్ని అలంకరించాడు. రాముడు భస్మం పెట్టుకొని ధనుర్ధారిగా ఒక పక్కన ఇల్లాలు, ఒక పక్కన సోదరుడు వెంట రాగా అడవులకు పయనమే వెళ్ళినట్లుగా ఎర్రన్న మహాభారతం అరణ్య పర్వశేషంలో చూపించాడు. సితభూతి భూషితుడు. ఎర్రన్న వర్ణించిన ఆ రాముడు సితభూతి భూషితుడు, భస్మం పెట్టుకున్నవాడై ఉన్నాడు. ఈ మాట విన్నాక ఎవరైనా చిత్రకారుడు కంప్యూటర్స్ ఏవైనా సహాయంతో ఆ రాముడికి భస్మరేఖలని అందించి అలంకరించి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేపథ్యంలో ఏర్పాటు చేసి మనకు చూపిస్తే ఎంత బాగుండో. ఎర్రన్న ఏ రూపాన్ని మనకు చూపించాడో ఆ రూపాన్ని మనం ప్రత్యక్షంగా చూసే అదృష్టానికి ఇలా దర్శనంగా కూడా నోచుకున్న వాళ్ళం అవుతాం. ప్రాచీన కాలంలో చూచేది లేదు, చదవడమే, వినడమే, అనడమే ఉండేది. వింటే ఏం విన్నానా అనే ఆలోచనతో ఊహ, ఇమాజినేషన్, ఊహించిన దానిని ఎదుటి వారికి చెప్పడం అంటే అనడం. అన్నవారు శ్రద్ధగా వింటే వ్రాయడం, వ్రాసిన దానిని చదవడం ఇలా ఉండేది. చూడడం లేనే లేదు. ఆలయాలు పూర్వం లేనే లేవు. అగ్నిహోత్రుడే దైవం, దీపమే దైవం. అగ్నిహోత్రమే వనదుహ్యాక్షూద్ర తద్ధినోత్ పునంతి. ఋగ్వేదంలో మొట్టమొదటి మంత్రం కూడా అగ్నిమీలే పురోహితం అగ్నిహోత్ర స్తోత్రంతో ఆరంభం అవుతుంది. అగ్నిహోత్రమే దైవం. 98.8 డిగ్రీస్ టెంపరేచరే దైవం దేహంలో ఉంటుంది. అది లేకపోతే ఇది శవం, ఉంటే శివం. 98.8 డిగ్రీస్ టెంపరేచర్ అది ఉంటే ఇది శివం, లేకపోతే శవం. రాముడికి భస్మరేఖలు ఎర్రన్న పెట్టాడు. ఈనాటి కాలంలో మతాధికారులు పీఠాధిపతులుగా ప్రకటించుకుంటూ దేవుళ్లకు కూడా బొట్లు పెట్టేసి నామం పెడితే వైష్ణవం, భస్మం పెడితే శైవం అనే విభజనని మన ముందు మన బ్రెయిన్లో అలా ఎక్కించేస్తున్నారు. ఇది తప్పు, ఇది దోషం. ఆలోచనలకు ప్రతీకగా ఉండేవే బొట్లు కానీ మనిషిని శాసించేవి బొట్లు కావు. మనకు నచ్చిన బొట్టు మనకు నచ్చిన దైవానికి మనం పెట్టుకోవచ్చు. ఇలాంటి వర్ణన మనము గణపతి విషయంలో స్వేచ్ఛతో చూస్తున్నాం. గణపతి మంటపాలు ఏర్పాటు చేసే సమయంలో చిత్రకారుడు అతడి మనస్సుకు ఏ బొట్టు బాగుంటుంది అనిపిస్తే ఆ బొట్టు పెట్టేస్తాడు. అవును, అక్కడ ఏ కంప్లైంట్ లేదు. అలాగే మనం మనకు నచ్చిన రాముడిని కూడా ఆలోచించుకుందాం. గణపతికి స్వేచ్ఛ ఉన్నప్పుడు రాముడికి ఉండకూడదా? చాలా చాలా సరళమైన భాషలో మా అందరికి అర్థమయ్యే విధంగా మీ విలువైన సమయాన్ని కేటాయించి నాకున్న సందేహాలన్నింటినీ కూడా మా యూటీవీ ప్రేక్షకులందరికీ కూడా చక్కగా వివరించినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు గురుగారు. కృష్ణార్పణం.